కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరేసింది. 35 మంది సభ్యుల ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ను సొంతం చేసుకుని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పారు. బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ సభ్యులను ఒక తాటిపైకి తీసుకొచ్చి మెజారిటీని సాధించింది కాంగ్రెస్. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ ఇరు వర్గాలు తమ క్యాంపులతో తీవ్ర ప్రయత్నాలు జరిపాయి. కార్పొరేటర్ల సీట్లకు 1,50,00,000 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆఫర్లు పలికినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. పోటాపోటీ బేరసారాలు కరీంనగర్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెన్స్ కింగ్ మేకర్స్గా మారారు. ముఖ్యంగా 10వ డివిజన్ కార్పొరేటర్ వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ కొమురయ్య గేమ్ చేంజర్గా నిలిచారు. చివరి నిమిషంలో మరో కార్పొరేటర్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. మొత్తానికి కాంగ్రెస్ జెండా ఎగిరినట్టుగా చూస్తున్నాం. అనేక బేరసారాలు, చాలా లాబింగ్ కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి సీఎం రేవంత్ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, అంటే ఇప్పటికీ కూడా ఇంకా బీజేపీ మేము బరిలో ఉన్నాం అని చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మనకున్న సోర్స్ ప్రకారం చెప్తున్న మ్యాజిక్ ఫిగర్ చూస్తే కనుక 35 సీట్లకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడే ఒక అభ్యర్థిని కూడా కరీంనగర్ నుంచి హైదరాబాద్లోని ఒక రిసార్ట్కు తీసుకొని వెళ్లడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే కనుక 60 అంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్తో కలిపి ముగ్గురుతో కలిపి మొత్తంగా 69 ఓట్లకు గాను 35 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ను, మ్యాజిక్ నెంబర్ను తాకినట్టు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మా దగ్గర మ్యాజిక్ నెంబర్ ఉందని చెప్తుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని సవాల్గా తీసుకున్నారు. మరొక వైపు ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ కూడా దీన్ని సవాల్గా తీసుకొని ఖచ్చితంగా మేమే ఎగరవేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగించిన తర్వాత మొత్తంగా ఒక్కసారిగా దీన్ని టర్న్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇండిపెండెంట్స్ ఇక్కడ కింగ్ మేకర్స్ గా ఉన్నారు. వాళ్లే కింగ్ అవుతారా లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా మేయర్ పీఠం ఎక్కుతారా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సి ఉంది. మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ కార్పొరేషన్ ను నెగ్గింది, కైవసం చేసుకుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా బీజేపీ ఖచ్చితంగా మేము బరిలో ఉన్నాము, మేము రేపు ఏంటి అని నిరూపిస్తామని చెప్పి చెప్తుంది. మొత్తంగా మనం ఒక్కసారి ఈ కాంగ్రెస్ కు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక మ్యాజిక్ నెంబర్ కు మనం చూస్తే కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్స్ ఉన్నాయి. మొత్తం 3 కోఆప్షన్ మెంబర్లు కలిపి మొత్తం 69 ఓట్లున్నాయి. మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే 35 మ్యాజిక్ నెంబరు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు మనం చూస్తే ఒకసారి 14 ఉన్నాయి. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యేతో కలిసి ఎక్సాఫిషియో ఓటుతోని మొత్తంగా 15 ఓట్లు అవుతాయి. మరొక వైపు బీఆర్ఎస్ కూడా 9 డివిజన్లు గెలుచుకుంది. అక్కడ ఎక్సాఫిషియో మెంబరు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. దాంతో 10 వాళ్ళ బలం ఉంది. మరొక వైపు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా 2 డివిజన్లు గెలుచుకున్నారు. అదేవిధంగా ఎంఐఎం నుంచి 3 డివిజన్లు గెలుచుకున్నారు. ఇంకొక ఇండిపెండెంట్ లో 8 మంది ఉన్నారు. మరొక వైపు బండి సంజయ్ కోఆప్షన్ గా ఓటు ఉంది ఆయనకు. వాళ్ళ బలం ఇప్పటి వరకు 33గా కనిపిస్తుంది. అయితే కొంతమంది కార్పొరేటర్లు, ఇండిపెండెంట్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో మొత్తంగా సీన్ మారిపోయినట్టుగా తెలుస్తుంది. గేమ్ అంతా కూడా చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి రేపు ఎవరు జెండా ఎగరవేయబోతున్నారు? కాషాయ జెండా ఎగురుతుందా లేకుంటే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా హస్తగతం అవుతుందా అన్నది మాత్రం ఖచ్చితంగా ఉత్కంఠ రేపుతున్న అంశం. ఓకే రమణ. అది కరీంనగర్లో పరిస్థితి. జగిత్యాల పంచాయతీ హైదరాబాద్కు చేరుకుంది. జగిత్యాల కాంగ్రెస్లో అంతర్గత చర్చలు వేడెక్కాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి సెక్రటరీ సవాంగ్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో భేటీ అయ్యారు. చైర్మన్ పదవి విషయంలో తన అభిప్రాయాన్ని జీవన్ రెడ్డి స్పష్టంగా వెల్లడించినట్లుగా సమాచారం. తన వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో అంతర్గత చర్చలు వేడెక్కుతున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. సో జీవన్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే సవాంగ్, అలాగే అడ్లూరి లక్ష్మణ్తో కూడా భేటీ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. చైర్మన్ పదవి అంశంలో క్లారిటీ ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? జగిత్యాల అస్తంపాతి పంచాయతీపై కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ చేశారు. నిన్న మంత్రులతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పరిష్కరించే బాధ్యతను మంత్రి అడ్లూరికి, అలాగే ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్కు అప్పచెప్పారు. దీంతో ఉదయమే రంగంలోకి దిగిన నేతలు కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే సెక్రటరీ సవాంగు, మంత్రి అడ్లూరు ముగ్గురు కూడా జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డితో సంబంధించి మద్దతుదారులు ఎవరైతే 18 మంది కౌన్సిలర్లు ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం భేటీ అయ్యారు. ఈ ఒక చైర్మన్ పీఠం ఎవరికి ఇవ్వాలి, ప్రస్తుతం ఉన్న సమీకరణాలు ఏంటంటే దానిపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ సీనియర్ నేతగా జీవన్ రెడ్డికి గౌరవం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆయన వర్గానికే చైర్మన్ పీఠం ఇవ్వాలంటూ కూడా ఆయన మద్దతుదారులు కోరుతున్నారు. మరోవైపు సంజయ్ కూడా తన వర్గానికే మేయర్ సంబంధించి చైర్మన్ పీఠం ఇవ్వాలని కోరుతున్నారు. ఓవరాల్ గా చూస్తే మొత్తం జగిత్యాలలో 50 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 18 మంది జీవన్ రెడ్డికి సంబంధించిన సభ్యులు గెలిచారు. అందులో అఫీషియల్ గా ఆయన బీఫామ్ ఇచ్చిన వాళ్ళు 9 మంది అయితే ఇండిపెండెంట్ 9 మంది, మొత్తం 18 మంది మద్దతు ప్రస్తుతం జీవన్ రెడ్డికి ఉంది. ఇక సంజయ్ విషయానికి వస్తే ఆయనకు మొత్తం 10 మంది బీఫామ్ తో గెలిచారు, మరికొంతమంది ఇండిపెండెంట్ ద్వారా గెలిచారు. దీంతో పాటు మరికొంతమంది సొంతంగా గెలిచినప్పటికీ ఆయనకు సంజయ్కి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా 22 మంది కౌన్సిలర్ల మద్దతు సంజయ్కి ఉంది. మ్యాజిక్ ఫిగర్ 26 ఉంది. ఈ నేపథ్యంలో అటు సంజయ్ గానీ ఇటు జీవన్ రెడ్డి కానీ ఎవరికి ఒకరికి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి బలం లేకపోవడంతో ఒకరికొకరు మద్దతు ఇస్తేనే ఖచ్చితంగా ఎవరికొకరికి చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉదయమే సంతుల సేవాలాల్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి అడ్డూరును సంజయ్ కలిశారు. తన వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చర్చ జరుగుతున్నాయి. ఒకరికి చైర్మన్ ఇస్తే మరొకరికి డిప్యూటీ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో కొత్తగూడెం ఫార్ములా ఏదైతే 2.5 సంవత్సరాలు ఉందో ఆ ఫార్ములాను తెరపై తెచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జీవన్ రెడ్డి ససేమీరే అంటున్నారు. పార్టీ సీనియర్ నేతగా తనకు గౌరవం ఇస్తున్నారని సంబంధించి పార్టీ నేతలు తెలియాలంటే ఖచ్చితంగా తన వర్గం వారికి చైర్మన్ పీఠం ఇవ్వాలి. ఇప్పటికే సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో తీసుకొచ్చి తనను ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా లోపల వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత ఏఐసీసీ సెక్రటరీ అలాగే మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. దీనికి ఈ రోజు ఖచ్చితంగా సాయంత్రంలోగు కంక్లూజన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నాయి. ఎవరిని మేయర్ చేయాలి దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే షామీర్పేటలో ఉన్న ఏదైతే క్యాంప్ ఉందో అక్కడికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అక్కడ నిజామాబాద్ మేయర్ ఎవరైతే అనుకున్నారో ఆ అభ్యర్థి ఓడిపోవడంతో ఇప్పుడు ఎవరిని మేయర్ చేయాలని దానిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం తీసుకుంటున్నారు. దీంతో పాటు అక్కడ లోకల్ గా ఉన్న సామాజిక సమీకరణాలు కూడా బయలులోకి తీసుకుని ఈ యొక్క మేయర్ ఎంపిక మరికాసేపట్లో చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాత్రికల్లా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను ఎంపిక చేసి బీఫామ్లు అలాగే మిగతాకు సంబంధించిన ఏవైతే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఉంటే దాన్ని ముగించాలంటూ కూడా ఇటు పీసీ చీఫ్ ఆదేశాలు జారీ చేస్తారు.